హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేషన్స్ అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సుమారు 4232 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే వారైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అయితే ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వస్తే, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ పర్సనల్ బ్రాంచ్, 4th ఫ్లోర్, రైలు నిలయం, సికింద్రాబాద్ 500025 నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెనింగ్ అయ్యే డేట్ చూసుకుంటే 28 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటలకైతే ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డిసెంబర్ 28, 2024 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే డేట్ చూసుకుంటే 27 జనవరి 2025, అంటే 27 1వ నెల 2025 నైట్ 12 గంటలకైతే అప్లికేషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్ అండ్ వేకెన్సీ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏసీ మెకానిక్ ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ మెకానిక్కి ఎస్సీ వారికి 22 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 10, ఓబీసీ వారికి 40, ఈడబ్ల్యూఎస్కి 14, ఈఆర్కి 17, 57. టోటల్గా చూసుకుంటే 143 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది ఏసీ మెకానిక్ ఒక ట్రేడ్కి. ఎయిర్ కండిషనింగ్ చూసుకుంటే ఎస్సీ వారికి 5 ఖాళీలు, ఎస్టీ వారికి 2, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 3, ఈఆర్కి 13. టోటల్గా 32 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కార్పెంటర్ చూసుకుంటే 7 ఖాళీలు ఎస్సీ వారికి, 3 ఖాళీలు ఎస్టీకి, 12 ఖాళీలు అనేది ఓబీసీ వారికి, 4 ఖాళీలు ఈడబ్ల్యూఎస్కి, 16 ఖాళీలు అనేది యూఆర్కి. టోటల్గా చూసుకుంటే 42 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. డీజిల్ మెకానిక్ చూసుకుంటే 21 ఖాళీలు ఎస్సీ వారికి, 9 ఖాళీలు ఎస్టీ వారికి, అండ్ అదేవిధంగా ఓబీసీ వారికి 39 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 13 ఖాళీలు, యూఆర్ వారికి 60 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్ 142 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 14 ఖాళీలు అనేది ఎస్సీ వారికి, 6 ఖాళీలు ఎస్టీకి, ఓబీసీ వారికి 22 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 7 ఖాళీలు, ఈఆర్కి 36 ఖాళీలు. టోటల్గా 85 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎస్సీకి 1 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది, ఓబీసీకి 3, యూఆర్కి 6. టోటల్గా 10 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 158 ఖాళీలు ఎస్సీ వారికి, 79 ఖాళీలు ఎస్టీ వారికి, 286 ఖాళీలు ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్కి 107 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్ చూసుకుంటే 423 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా ఈ యొక్క పోస్ట్కి ఒక ట్రేడ్ చూసుకుంటే 1053 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే ఎస్సీ వారికి 2 ఖాళీలు, ఎస్టీ వారికి 1 ఖాళీ, ఓబీసీ వారికి 3 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఖాళీ, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 3 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 10 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 5 ఖాళీలు అనేది ఎస్సీ వారికి, ఎస్టీ వారికి 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓబీసీ వారికి 9, ఈడబ్ల్యూఎస్ వారికి 3, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 14. టోటల్గా 34 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రైనింగ్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 5 ఖాళీల నుంచి ఎస్సీ వారికి, 3 ఖాళీలు ఎస్టీ వారికి, 9 ఖాళీలు ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 3 ఖాళీలు, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 14 ఖాళీలు. టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ 34 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫిట్టర్ చూసుకుంటే 263 ఖాళీలు ఉంది ఎస్సీ వారికి, 133 ఖాళీలు ఉంది ఎస్టీకి, ఓబీసీ వారికి 469 ఖాళీలు కేటాయించడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వారికి 175, అన్రిజర్వ్కి 702. టోటల్గా 1742 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మోటార్ మెకానిక్ వెహికల్ చూసుకుంటే ఎస్సీ వారికి 1 ఖాళీ కేటాయించడం జరిగింది, ఓబీసీ వారికి 2, అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 1, యూఆర్ వారికి అయితే 4 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 8 ఖాళీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మిషనిస్ట్ చూసుకుంటే 14 ఖాళీ అనేది ఎస్సీ వారికి, 8 ఖాళీ అనేది ఎస్టీకి, 26 ఖాళీలు ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 11 ఖాళీలు కేటాయించడం జరిగింది, 47 ఖాళీలు యూఆర్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే 100 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ ఎంఎంటీఎం చూసుకుంటే 1 ఖాళీ అనేది ఎస్సీ వారికి, 1 ఖాళీ ఎస్టీ వారికి, 3 ఖాళీలు అనేది ఓబీసీ వారికి, 1 ఖాళీ ఈడబ్ల్యూఎస్కి, 1 ఖాళీ యూఆర్కి. టోటల్గా 10 ఖాళీలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. పెయింటర్ చూసుకుంటే 10 ఖాళీలు ఎస్సీకి, 6 ఖాళీలు ఎస్టీ వారికి, 21 ఖాళీలు అనేది ఓబీసీకి, 7 ఖాళీలు ఈడబ్ల్యూఎస్కి, 30 ఖాళీలు యూఆర్కి. టోటల్గా 74 ఖాళీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెల్డర్ చూసుకుంటే వెల్డర్ పోస్ట్కి 106 ఖాళీలు అయితే ఎస్సీకి 106 వేకెన్సీస్ చూసుకుంటే ఎస్సీ వారికి అవ్వడం జరిగింది, 53 ఖాళీలు అనేది ఎస్టీ వారికి, 190 ఖాళీలు అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి, 73 ఖాళీలు అనేది ఈడబ్ల్యూఎస్కి, 297 ఖాళీలు అనేది అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 713 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా ఈ ఒక కేటగిరీ వైజ్కి వేకెన్సీ చూసుకుని 35 పోస్టులు అనేది ఎస్సీ వారికి కేటాయించడం జరిగింది, 317 పోస్టులు అనేవి ఎస్టీకి, 1143 పోస్టులు అనేవి ఓబీసీ క్యాండిడేట్స్కి, 423 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్ వారికి, 1714 పోస్టులు అనేవి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 4232 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్గా అప్లై చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ 50% మార్క్స్ అయితే రావాలి 10th క్లాస్లో. అండ్ అదేవిధంగా ఐటీఐ కూడా చేసి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒక ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏసీ మెకానిక్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి 50% మార్క్స్తో. అండ్ ఐటీఐలో మెకానిక్ ఏసీ ట్రేడ్ అయితే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎయిర్ కండిషనింగ్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ 50% మార్క్స్ అయితే రావాలి. అందులో కూడా ఎయిర్ కండిషనింగ్ ఒక ట్రేడ్ అయితే చేయాల్సి వస్తుంది ఐటీఐలో. కార్పెంటర్కి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ విత్ 50% మార్క్స్ అయితే రావాలి. ఐటీఐలోని కార్పెంటర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా డీజిల్ మెకానిక్కి 10th పాస్ అయ్యి ఉండాలి 50% మార్క్స్ అయితే రావాలి. అండ్ ఐటీఐలో డీజిల్ మెకానిక్ చేయాలి. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. మరి ఎలక్ట్రీషియన్ కూడా అదేవిధంగా అండ్ ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్ కూడా అండ్ పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. అండ్ ఫిట్టర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. మోటార్ మెకానిక్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ప్లస్ ఐటీఐలోనే మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ కూడా చేసి ఉండాలి ఫ్రెండ్స్. మిషనిస్ట్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఐటీఐలో మిషనిస్ట్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. మెకానిక్ మిషనిస్ట్ టూల్ మెయింటెనెన్స్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి 50% మార్క్స్తోని. అండ్ ఐటీఐలోని ఎంఎంటీఎం కూడా ట్రేడ్ అయితే చేసి ఉండాలి. పెయింటర్ అండ్ వెల్డర్ సేమ్ అదేవిధంగా పెయింటర్ అయితే ఐటీఐ ట్రేడ్లోని పెయింటర్ ట్రేడ్ చేసి ఉండాలి. వెల్డర్గా ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నోట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ది అప్రెంటిస్షిప్ ఇన్ రెస్పాన్స్. ఈ నోటిఫికేషన్కి అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయడానికి ఛాన్స్ లేదు, వాళ్ళకైతే ఇన్ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ అయితే 15 years ఉన్న దాటిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాట్ హ్యావ్ కంప్లీట్ 24 years అంటే 15 to 25 years లోపల అభ్యర్థి మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 years ఫర్ ది ఎస్సీ ఎస్టీ వరకు ఇవ్వడం జరిగింది. 3 years అనేది నాన్ క్రిమినల్ ఇయర్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వరకు అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫీజ్ పేమెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫీజు అనేది ఆన్లైన్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 100 rupees అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి, మేల్ క్యాండిడేట్స్. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ అండ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేయాలని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లో 4 stages ఉంటాయి. రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్, సెలక్షన్ ఆఫ్ ఆప్షన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. అంటే మీరైతే ఫస్ట్ అప్రెంటిస్షిప్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదే